వాల్మీకులు రాయలసీమలో దాదాపు 25% ఓటర్స్, మొత్తం ఓటర్స్లో 25% మంది ఉన్నారు. అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇస్తూ వచ్చినారు. మొత్తం అంతే. కాలువ శ్రీనివాస్ గారికి ఎంపీ ఒకసారి ఇచ్చారు, ఎమ్మెల్యే ఒకసారి ఇచ్చారు. మొన్న రంగయ్య గారికి ఎంపీ ఇచ్చారు, జయరాం గారికి ఎమ్మెల్యే ఇచ్చారు. ఇంత మాత్రంతోనే రాజకీయ పార్టీలు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఉంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా నిర్ణయాత్మక శక్తిగా వాల్మీకి కమ్యూనిటీ ఉంది. మా చిరకాల వాంఛ అయినటువంటి ఎస్టీ సాధన అనేటువంటిది రాజకీయాల ఎలక్షన్స్ కంటే ముందు ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్టీ సాధనకు మేము కృషి చేస్తాం, మా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్తూ వస్తున్నాయి. కానీ ఇంతవరకు వాటికి తెలుగుదేశం పార్టీ సత్యపాల్ కమిటీ రిపోర్టు సెంట్రల్కి పంపింది. 16 మంది ఎంపీలుండి వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు పార్లమెంట్లో. 22 మంది ఎంపీలుండి వీళ్ళు 4 జిల్లాలు మాత్రమే సర్వే చేశారు, 4 జిల్లాలు గాలి కుదరదు. ఇది మరీ దారుణము. దీన్ని కనీసం ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ వాటి పట్ల కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఈ 3 నెలల లోపల ఎస్టీ గురించి ప్రస్తావించడం కానీ దాని గురించి బలంగా మాట్లాడడం కానీ లేదు. కానీ ఎందుకంటే అదెటు సాధ్యమయ్యే విషయం కాదు ప్రస్తుతానికి. ఇప్పుడు మేము అడుగుతున్నది ఈ ఎలక్షన్ సందర్భంగా 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో మినిమం ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు, 2 ఎంపీ సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో లీడర్షిప్ ఇవ్వండి. గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెట్టేస్తే ఏ పార్టీకి వీళ్ళంతా 2 పార్టీలకు మాత్రమే ఫిక్స్ అయినటువంటి ఆలోచన కాదు. నాయకత్వం పెరగాలి, చట్టసభల్లో మా వాణి వినిపించాలి. కనీసం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంత పాపులేషన్ ఉండి కూడా మా వాణి మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గట్టిగా వినిపించుకునే స్థితిలో ఉన్నాం. ఏ పార్టీ అయితే మా డిమాండ్ని మన్నించి ముందుకు వస్తుందో ఆ పార్టీ వైపు మేము మద్దతు పలకడానికి సిద్ధంగా ఉంటాం. అదర్వైజ్ వీ విల్ గో టు టేక్ అగైన్స్ట్ డెసిషన్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము. మరి ఈ పరంపరలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేసేది, మా పాపులేషన్ ప్రకారం ఎంత వస్తుందో పద్ధతి ప్రకారం అయితే 13 నియోజకవర్గాలు మాకు రావాలి. చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం అయితే, చట్టం కాదు కానీ పద్ధతి ప్రకారము, దామాష ప్రకారం 13 నియోజకవర్గాలు మేము పడితే హాస్యాస్పదంగా ఉంటుంది. అందువల్లనే మినిమం 6 నియోజకవర్గాలన్నా మాకు ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వండి అనేటువంటిది ఒక గట్టి డిమాండ్ పెడుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.